నా వీక్షకులు సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. దానికోసమని నేను వీడియో రిప్లై చేద్దామని అనుకున్నాను. శ్యామలాదేవి గారు అడుగుతున్నారండి, హాయ్ సార్, నాకు అండర్ ఐస్ నుండి బుగ్గల వరకు చాలా బ్లాక్గా అయిపోయింది, చాలా డల్గా ఉంటుంది, గ్లోనెస్ లేదు, పిగ్మెంటేషన్ అన్నారు, ఏమి యూస్ చేయాలి? కార్బన్ పీల్ చేసుకోమంటున్నారు అని అంటున్నారు. అలానే హ్యాండ్స్కి కూడా ఉన్నాయి సార్, పిగ్మెంటేషన్ హాఫ్ హ్యాండ్స్ వరకు ఉంది. నేను నార్మల్గా అయితే చాలా వైట్గా ఉంటాను సార్, ఫేస్, హ్యాండ్స్, నెక్ బ్లాక్ అయిపోయాయి. శ్యామలాదేవి గారు, ఒకవేళ మీకు కంటి కింద బుగ్గల వరకు చాలా నల్లగా ఉన్నది అని అంటే చాలా కండిషన్స్ ఉంటాయండి. మంగు మచ్చలు కానివ్వండి, సెబోరిక్ మెలనోసిస్ కానివ్వండి, లేక మీకు సింపుల్ ట్యానింగ్ కానివ్వండి, లేకపోతే లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అయినా కావచ్చు, లేక మోస్ట్ కామన్ ట్యానింగ్ కండిషన్ కూడా కావచ్చు అనమాట. వీటన్నిటికీ సందేహాలకని నేను ఎందుకు వీడియో రిప్లై చేస్తున్నానంటే అండి, చాలామందికి, లక్షలాది మందికి ఇలాంటి సందేహాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకందరికీ ఇదంతా క్లారిటీగా వస్తుందనే ఉద్దేశంతో ఈ వీడియో రిప్లై చేస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెక్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి బుగ్గల పైన, అలానే నుదుట పైన, అలానే చెవుల ముంగట ఇక్కడ నలుపుగా ఉంటుందండి. అలానే మెడపైన కూడా నలుపుగా ఉంటుందండి, చేతులపైన కూడా నలుపుగా రావచ్చు అనమాట. దీనికి ట్యానింగ్ కారణం చాలా కామన్గా ఉంటుంది. ట్యానింగ్ అనేది నేను చెప్తూ ఉంటాను కదండి, నా ఛానల్లో మీరు పాత వీడియోస్లో చూస్తే మీకు చాలా ఖచ్చితంగా అర్థమవుతూ ఉంటుందన్నమాట. ఈ ట్యానింగ్ అనేది సన్లైట్ త్రూ వస్తుందండి. చాలామంది అంటారు, సార్ నేను అసలు ఎండకే వెళ్ళను, నేను ఎండకే వెళ్ళినప్పుడు నాకు ట్యాన్ ఎందుకు అవ్వాలి, అల్ట్రావైలెట్ రేడియేషన్ అంటున్నారు, నాకు అసలు తగలదు కదా, నాకు ఫ్లాట్స్ చుట్టూరా నాకు ఉంటుంది, అసలు మాకు సన్లైట్ అనేదే రాదు మాకు అని అంటారు. అంటే మీరు గమనిస్తేనండి, సన్లైట్ అనేది మనకి సబ్జెక్టివ్గా ఉంటుంది. అంటే ఎండలో ఎన్ని గంటలు తిరుగుతున్నా కానీ కొన్ని చర్మాలకి అవి మందంగా తయారై దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నాయి. కొన్ని చర్మాలు సన్లైట్లో అస్సలు తిరగకుండా ఉండి సడన్గా ఒక 10 నిమిషాలు మీరు సన్లైట్కి ఎక్స్పోజ్ అయినా కానీ అది ట్యాన్ అయిపోతుంది అనమాట. అలానే ఇమీడియట్ ట్యానర్స్ కూడా ఉంటారండి. ఇమీడియట్ ట్యానర్స్ అని అంటే మనకి ట్యాన్ అనేది కొద్దిగా ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ ట్యాన్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అని అంటే మెలనోసైట్స్ అని అంటాం. నల్ల కణాలు మనకి చర్మంలో రంగునిస్తుంది అనమాట. నేను చెప్తూ ఉంటాను కదండి, చర్మంలో పైన పొర ఉంటుంది, కింద పొర ఉంటుందని. పైన పొరని ఎపిడర్మిస్ అని అంటాము, కింద పొరని డర్మిస్ అని అంటాం. సో ఈ పైన పొర, కింద పొరని మనకి మధ్యలో నల్ల కణాలు ఉండేసి ఆ నల్ల కణాల్లోంచి నలుపు అనేది ఎక్కువగా వచ్చి దాంతో మనకి మెలనిన్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఈ మెలనిన్లో 2 రకాలు ఉంటుందండి, ఫియోమెలనిన్, యూమెలనిన్. ఫియోమెలనిన్ రెడ్ కలర్లో ఉంటుందండి, యూమెలనిన్ అనేది వచ్చేసి నలుపు కలర్లో ఉంటుందన్నమాట. అయితే ఈ యూమెలనిన్ అనేది నలుపు కలర్ మన చర్మం లోపలికి మంచి ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఈ యూమెలనిన్ అనే ప్రొటెక్టివ్ లేయర్ ఫామ్ అయిన దాంట్లో మనకి అల్ట్రావైలెట్ రేడియేషన్ తగులుతున్నప్పుడు ఈ యూమెలనిన్ అనే దాన్ని అబ్జర్వ్ చేసుకొని డిగ్రేడ్ అయిపోతుంది. అంటే ఆక్సిడైజ్డ్ ఫామ్ కానీ, రెడ్యూస్డ్ ఫామ్ కానీ అని అంటాం అనమాట. సో ఈ యూమెలనిన్ అనేది డికాయూమెలనిన్గా మారుతుంది. డికాయూమెలనిన్ అనేది యూమెలనిన్కి ఆక్సిడైజ్డ్ ఫామ్, అంటే డ్యామేజ్ అయిపోయినాక ఇది. అయితే ఈ డికాయూమెలనిన్ అనేది ఎక్కువగా పేరుకుపోతూ ఉంటే మనకి ట్యాన్గా మారిపోతూ ఉంటుంది. అదే మనం రోజువారీగా సన్లైట్లో ఎక్స్పోజర్ అవుతున్నాం అనుకోండి, దాంతో ఏమవుతుందంటే ఈ డికాయూమెలనిన్ అనేది అక్కడ అంతా పేరుకుపోయి ఒక ముద్దల్లాగా తయారవుతుంది. దాన్నే మనము పర్మనెంట్ పిగ్మెంట్ డార్కనింగ్గా చెప్తామన్నమాట. అంటే అది పిగ్మెంటేషన్గా మారిపోతుంది. అదే ట్యాన్ అయితే వచ్చేసింది మీకు ఏమవుతుందంటే 48 గంటల్లో మీకు బయటికి వెళ్ళిపోతుంది అనమాట. అంటే చర్మంలో డికాయూమెలనిన్ అయిందనుకోండి, ఒకసారి సన్లైట్కి వెళ్ళొచ్చారు, 2 సార్లు వెళ్ళొచ్చారు, లేకపోతే గోవాకో బీచ్కి వెళ్ళారు, లేకపోతే చీరాల బీచ్కి వెళ్ళారు, అలా వెళ్ళినప్పుడు మీకు అక్కడ నల్లగా అయిపోతుంది అనమాట. అయిపోయినాక మీరు వెనక్కి వచ్చినాక ఒక 15 రోజుల్లో మెల్లమెల్లగా నెమ్మదిగా కరిగిపోతుంది. కానీ అదే పనిగా మీరు సన్లైట్కి మీరు ఎక్స్పోజ్ అవుతున్నారనుకోండి, అప్పుడేమవుతుంది, అక్కడ డికాయూమెలనిన్ అనేది లేయర్స్ లాగా ఫామ్ అయిపోయి మీకు అక్కడ గట్టిగా పిగ్మెంటేషన్గా మొండిగా మారుతుంది అనమాట. ఈ మొండిగా మారిన పిగ్మెంటేషన్నే మనం కదల్చడానికని, కరిగించడానికని చాలా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ పిగ్మెంటేషన్స్ ఏవైతే వచ్చాయో దానికి ఫస్ట్ సన్ స్క్రీన్ లాగా మనం వాడాల్సిన అవసరం ఉంటుందండి. నా వీడియోస్లో, నా ఛానల్లో పాత వీడియోస్లో నేను చెప్పానండి, మీరు కూడా దయచేసి నా పాత ఛానల్కి వెళ్ళి నా పాత వీడియోస్ తీసుకొని మీరు ఖచ్చితంగా అవన్నీ ఫాలో అవుతే మీకు తెలుస్తుంది సన్ స్క్రీన్ ఏ విధంగా వాడాలి ఏంటి అని చెప్పేసి. సన్ స్క్రీన్ అనేది మనకి మంచి నేస్తం అండి.
సన్ స్క్రీన్ అనేది మన చర్మం పైన ఒక లేయర్ లాగా పెడితే అదొక కవచం లాగా మారి సన్లైట్లో ఉన్నదంతా అక్కడి నుంచి అంతా ఇదవుతుంది అనమాట, అబ్జర్వ్ అయిపోతుంది లేదా రిఫ్లెక్ట్ అవుతుంది. అది ఒక కవచంలాగా మారి అలానే పొల్యూషన్, అలానే డస్ట్, అలానే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నిటినీ కూడా మనం మంచిగా కవర్ చేసుకోగలుగుతాం. అయితే ఈ కవచంగా ఉన్నదానికి ఆ పొల్యూషన్, డస్ట్ అదంతా వచ్చి అక్కడ పడుతుంది కదండి, దాన్ని అక్కడి నుంచి మనం వాష్ చేసేస్తే మనకి మంచిగా బెటర్గా అవుతుంది. మనకి సిమెంట్ డస్ట్ కానీ, శాండ్ డస్ట్ కానీ, లేకపోతే సా డస్ట్ కానీ, పెయింట్ డస్ట్ కానీ ఏవైనా కానీ మన చర్మానికి డ్యామేజింగ్ అండి. మన చర్మానికనే కాదు దేనికైనా కానీ డ్యామేజింగ్ కదండి. ఇప్పుడు ఉదాహరణకి ఒక చెక్క ముక్క తీసుకున్నాం అనుకోండి, దానిపైన సిమెంట్ పొడి వేసాము, దానిపైన ఇసుక పొడి వేసాము, దానిపైన మనం ఎండ తగిలిచ్చాము, ఇవన్నీ జరిగినాక చెక్క ముక్కకి మంచిగా స్మూత్గా ఉన్నది ఆ ఫీల్ అది ఉంటుందా అండి? లేదు, అది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. మీరు ఎంత పాలిష్ చేసిన చెక్క ముక్కకైనా మీరు అది ఎంత ఏదైనా కానీ దానికి డ్యామేజ్ జరుగుతూనే ఉంటుందన్నమాట. అంత దానికి ఉన్నదానికి మన చర్మానికి ఎంత మృదుగా ఉండాల్సిన చర్మము మనకి ఇవన్నీ పడటంతో డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో ఈ సన్ స్క్రీన్స్ పెట్టడం వల్ల మనకి చర్మానికి ఒక కవచంలాగా మారి మంచిగా బెనిఫిట్ అనేది మన చర్మానికి ఇస్తుంది అన్నమాట. ఒకసారి ప్రొటెక్షన్ వచ్చినాక మీరు తర్వాత ఫేస్ని వాష్ చేసుకున్నాక ఆ తర్వాత రాత్రి మీరు మంచి మాయిశ్చరైజర్స్, సీరమ్స్ వాడుకోవటం, అలానే వచ్చేసి మీకు ముఖ్యమైనది ఏంటంటే మంచి గ్లూటథైన్, వైటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ లాగా పనిచేస్తాయి అన్నమాట. ఈ పని చేసిన యాంటీ ఆక్సిడెంట్స్ తోటి ఆ డీకాయూమెలనిన్ని బయటికి తీసుకెళ్ళటానికని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే ఇలా మనం ప్రయత్నం చేస్తున్న దానికి పిగ్మెంటేషన్లో మేజర్గా మనం చేయించుకోవాల్సింది బ్లూ లేజర్స్ అండి. బ్లూ లేజర్స్ అనేది కొత్త టెక్నాలజీ తోటి మనం స్టార్ట్ చేసాము. ఈ బ్లూ లేజర్ తోటి మనం యూస్ చేయటంతో చర్మంలో ఉన్న డికాయూమెలనిన్ అనేది నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ డికాయూమెలనిన్ అనేది నెమ్మదిగా కరుగుతున్నప్పుడు మనకి చర్మంలో ఉన్న నలుపు చాలా మృదువుగా మారుతూ మెల్లగా గ్లూటథైన్, వైటమిన్ సి దాన్ని బయటకు తీసుకెళ్తూ ఉంటుంది. పీల్స్ అనేది చేస్తూ ఉంటే మనకి చర్మంలో ఉన్న నలుపు కూడా కరుగుతూ ఉంటుందండి. అలా కరగటంతో మనకి నెమ్మదిగా మనకి ఉన్న రంగు బయటికి రావటం అనేది మొదలెడుతూ ఉంటుంది. కానీ మీరు ఒకవేళ కొన్ని సంవత్సరాల పాటు మీరు ట్యానింగ్ పెంచుకున్నారనుకోండి, అది వచ్చేసి ఒక 6 నెలలు తగ్గించాలనుకున్నారనుకోండి, అది అలా కుదరదు. మనకి కొన్ని సంవత్సరాల పాటు మనం అది చేస్తూ ఉంటేనే మనకి మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. లేజర్స్ అనేటివి ఒక 6 నెలలు, 8 నెలలు అలా చేయాల్సి వస్తుంటుందని మీకు ట్యానింగ్ అయిన ఇంటెన్సిటీని బట్టి నేను చెప్తాను. అది మీరు వస్తే నా దగ్గరికి నేను చూసి అసలుకి ఇది ఎంతవరకు అవుతుంది ఏంటి అనేది చూసి నిర్ణయించుకొని ఆ తర్వాత నేను ఇది చేయగలుగుతాను. అయితే ఈ డికాయూమెలనిన్ అలానే ఇలాంటివన్నీ మనం చూసుకున్నాక దాంతోపాటు మనం లేజర్స్ ఇవి చేసుకుంటూ, పీల్స్ అవి చేసుకుంటూ నెలకి ఇంప్రూవ్మెంట్ ఎలా ఉందో చూసుకుంటూ మనం కంటిన్యూ చేస్తే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. సో ఇదండి విషయం. ట్యానింగ్ ఉన్నదానికి మనకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి అని నేను మీకు వివరించాను. శ్యామలాదేవి గారు చెప్పినట్టుగా మీకు ఎవరికైనా కానీ వెంట్రుకలకి సంబంధించి కానీ, చర్మానికి సంబంధించి కానీ ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి నేను వీలైనప్పుడు టెక్స్ట్ రిప్లై కానీ లేక వీడియో రిప్లై కానీ నేను చేస్తానండి. అలానే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి ఇన్ఫర్మేషనల్ వీడియోస్ వస్తున్నందుకు మీరు ఈ వీడియోస్ని లైక్ చేసుకొని, అలానే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళకి ట్యానింగ్ ఉంది, అలాంటప్పుడు పిగ్మెంటేషన్కి ఇబ్బంది పడుతున్నారు అని అంటే మీ పిల్లలకైనా కానివ్వండి, మీ పెద్దలకైనా కానివ్వండి, చుట్టాలకైనా కానివ్వండి, శ్రేయభిలాషులైనా కానివ్వండి, మిత్రులైనా లేక మీ అక్క చెల్లెలు, అన్న తమ్ములకి ఎవరికైనా కానీ ఈ వీడియోని దయచేసి షేర్ చేసి పూర్తిగా వీడియో చూసి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, ఏం చేయాలి అనే దాని గురించి తెలుసుకోమని చెప్పండి. నేను మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.